అసలు ఎవరి సీఎం రమేష్ 2014లో ఆయన కంపెనీ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ దివాలా తీసే సమయంలో అప్పుడే ముఖ్యమంత్రికి ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈయన కంపెనీకి దాదాపు 3,658 కోట్ల కాంట్రాక్ట్ ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండా కేవలం నామినేషన్ బేసిస్ లో ఇచ్చినటువంటి పరిస్థితి మనం మీడియాలో చూడొచ్చు. 2014 నుంచి 2019 వరకు అనేక కేసులు, 450 కోట్ల రూపాయల ఫోర్జరీ కేసు, అదే కాకుండా ఈడీ కేసు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత కేసు, కాంట్రాక్టుల్లో అవకతవకలు చేసినటువంటి కేసులు, ఇట్లా అనేక కేసుల్లో ఉన్నటువంటి సీఎం రమేష్ 2019లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఈయన మీద ఐటీ రేడ్ జరిగినప్పుడు వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకొని వాషింగ్ మెషిన్లో మునిగి పునీతుడాడు. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పింది ఏంటిదంటే ఈ 10,000 కోట్ల కంచగచ్చిబౌలి భూముల విక్రయాల విషయంలో బీజేపీ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహాయపడ్డాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా ఫోర్త్ సిటీ అనే ఒక ఇమాజినరీ సిటీకి దాదాపు 1,665 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ను ఇదే సీఎం రమేష్ సంస్థకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టింది. ఇది బయట పెట్టంగానే సీఎం రమేష్ గారు మీడియా ముందుకు వచ్చి సంబంధం లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి ఆగమాగమై ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పింది ఏంది? 4 నెలల క్రితం అంట కేటీఆర్ గారు ఈయన ఢిల్లీ నివాసానికి పోయి కవిత గారి బెయిల్ కోసం మాట్లాడిండంట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే కవిత గారికి బెయిల్ మంజూరైంది 27 ఆగస్టు 2024, అంటే కరెక్ట్ గా 11 నెలల ముందు. ఈయన ఇప్పుడు చెప్పేది ఏంటంటే 4 నెలల క్రితం కేటీఆర్ గారు బెయిల్ కోసం నన్ను వచ్చి కలిసిండు అని చెప్పడం. ఇక్కడే అర్థమైపోతుంది కదా ప్రజలకి ఇది ఒక స్క్రిప్ట్, దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేవలం వారి కుంభకోణాన్ని, వారి లంబకోణాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం, బట్టగాల్చి మళ్లీ కేటీఆర్ గారి మీద వేసి దీని నుంచి తప్పించుకొని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం తప్ప ఇదేమీ కాదు. కేటీఆర్ గారు అడిగిన ప్రశ్నకి మీరు అందులో అవకతవకలకు పాల్పడ్డారా లేదా, కేవలం దానికే సమాధానం చెప్పండి సీఎం రమేష్ గారు. థ్యాంక్ యూ.